హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ మరియు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. కరెంట్లీ మనకు నడుస్తున్న నందూస్వాడ్ ఇష్యూ మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి సభ గురించి మాట్లాడుకునేందుకు ఈరోజు మనతో పాటు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే నందూస్వాడ్ ఇష్యూలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం జరుగుతుంది. వీసా ఇప్పిస్తానంటూ కొన్ని లక్షల వరకు తీసుకున్నారు అంటూ. సో వాళ్ళకి నిజంగా ఇందులో ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? శిక్షలకు ముందు వెళ్ళకముందు అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందన్నది ఒకసారి మనము జనాలకు తెలియాల్సిన అవసరం ఉందమ్మా. మోస్ట్లీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఐఎల్టీఎస్ కానీ లేకపోతే జిఆర్ఈ కానీ రాసిన వాళ్ళంతా కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్తారు. చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండాలి. అంటే అక్కడ మన దేశం కంటే కూడా ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి, సేమ్ టైం డబ్బులు ఎక్కువ వస్తాయి, సోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా దేశాలు వదిలేసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. సో సరే వెళ్ళేంత మటుకు ఓకే, చదువుకోవడానికి వెళ్తున్న మటుకు ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ వర్క్ వీసా మీద వాళ్ళొక వీసా ఎక్స్టెండ్ చేసుకోవడం, మళ్ళీ దాని తర్వాత అక్కడే కంటిన్యూ చేసుకోవడం, లేకపోతే ఇంకెక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే కూడా అక్కడే సెటిల్ కావడానికి అని చెప్పేసి యాప్ట్ చేస్తూ ఉంటారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంఎస్ కానీ దీనికి వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ అంతా నచ్చేసి ఆడు ఉంటారు కాబట్టి సమ్ ఆర్ ద అదర్ రీజన్స్ వాళ్ళు అక్కడ ఎట్లా సెటిల్ కావాలన్న ఆలోచనలో దే విల్ బి సర్చింగ్ మెనీ ఆపర్చునిటీస్. అందులో భాగంగా ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఎప్పుడైతే ఈ టీవీ ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి నేను చూస్తాను, నాకు ఎక్కువ తెలియదు. బట్ చూస్తూ ఉంటే వాళ్ళు అంటే ఎక్కువ ఆల్మోస్ట్ 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండడము, వివిధ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడము, యూట్యూబ్లో ఫాలోవర్స్ పెంచుకోవడము, అట్లా పబ్లిక్ ఇమేజ్ అండ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు గెయిన్ చేసిన తర్వాత ఫైన్ టైం ఏమైంది, ఇంకా వీళ్ళు ఎక్స్టెన్షన్ వీసా గురించి అని చెప్పి ఎక్స్టెండ్ చేసుకునే ప్రాసెస్లో సిఓస్ అని ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ కంటిన్యూ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఓకే, జాబ్ స్పాన్సర్షిప్ గురించి అని చెప్పేసి వాళ్ళకు వివిధ కంపెనీస్ ఉన్నాయి, 4 to 5-6 కంపెనీస్ ఉన్నాయంట వివిధ పేర్ల మీద. దే వర్ ద డైరెక్టర్స్ ఆఫ్ దట్ కంపెనీ. వాళ్ళు కనుక వీళ్ళు సిఓఎస్ ఇస్తే కనుక వాళ్ళని ఇక్కడే ఉంచుకోవడానికి వీలవుతుంది, ఇండియన్స్ ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారో. సో ఆ ప్రాసెస్లో ఒక్కొక్క స్టూడెంట్ అక్కడ ఉండడానికి, జాబ్స్ పెట్టుకోవడానికి, జాబ్స్ కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి సుమారుగా 15 నుంచి 20 lakhs పర్ పర్సన్ కలెక్ట్ చేసినారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50 మంది ఈరోజు విక్టిమ్స్ అని చెప్పేసి బయటకు వస్తున్నది. ఇవన్నీ మీడియా స్పెక్యులేషన్స్, ఓకే. అంటే దెర్ ఆర్ బోత్ సైడ్స్ ఉన్నాయి. అంటే మేము ఒక్కరిని ఇబ్బంది అయింది, మేము అకామిడేట్ చేయలేకపోయినాము, బట్ ఆ ఒక్కరు పోయేసి మమ్మల్ని రాంగ్ ప్రాపగండా చేసేసి ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. 50 మంది విక్టిమ్స్ ఈరోజు బయటకు వచ్చినారని చెప్పి అంటూ ఉన్నారు. మేము చేసిన మేజర్ ఎవరికైతే ఎక్కువ లేదు. జస్ట్ ఒకరిద్దరికి అన్యాయం జరిగితే టోటల్గా 50 మంది జరిగినట్టు పోర్ట్రే చేస్తున్నారు. మేము అటువంటిది అఫెన్స్ చేయలేదంటారు. మనం ఎప్పుడు కూడా బోత్ సైడ్ చూడాలి. వన్ టైం అంటే విక్టిమ్ సైడ్ ఏంది, అక్యూజ్ సైడ్ ఏంది, నిజాలు ఏందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు నిజంగా అది చేసిందా లేదా, చేస్తే ఏ పరిస్థితులు చేసిండ్రు, సేమ్ టైం దానికి తగిన ఎవిడెన్సెస్ మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ నిజంగానే రిలయబుల్ ఎవిడెన్సెస్ కాదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఒకవేళ ఆమెకి డబ్బులు కట్టిందంటే ఇన్ జనరల్గా ఏమవుతుంది, ఫస్ట్ ఇన్స్టెన్స్లో వాళ్ళు వాట్సాప్లో చాట్ చేసుకోవడమా, మెసేజ్లు పంపుకోవడమా, ఈమెయిల్స్ పంపుకోవడమా, ఫారిన్ కంట్రీస్లో అన్నీ కూడా సిస్టమేటిక్గానే జరుగుతూ ఉంటాయి. ఏదో మనము ఇంటికి పోయేసి పైసలు వాళ్ళ చేతిలో పెట్టినాము, లేదంటే కనుక ప్రూఫ్ ఉంటుంది. సో మనం వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినాము ఏదో అయిందంటే కాదు కదా. వాళ్ళకు ఒక ట్రాన్సాక్షను, లేకపోతే ఒక సర్టిఫికేట్ ఇవ్వడమో, లేదంటే వాళ్ళకు రిసీట్స్ ఇవ్వడమో కానీ, లేదంటే 50, 15, 20 లక్షల రూపాయలు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చిందంటే బై వే ఆఫ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, రైట్. సో అటువంటి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు, వీళ్ళకి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఇది, అండ్ దాని తర్వాత వీళ్ళు మోసం చేసిండ్రు, డిసీవ్ చేసినారు అనేది ప్రైమరీ ఫస్ట్గా ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిజంగానే వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వలేదు, లేకపోతే జాబ్ ఇవ్వలేదు, లేకపోతే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేదు అన్నప్పుడు డిసీవ్ చేసినట్టుగా, మోసం చేసినట్టుగా వాళ్ళ మీద కేసు 420 కేసు పెట్టచ్చు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరి మీద కూడా పెట్టచ్చు. ఏ ఛానల్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసినారో అవసరమైతే ఆ ఛానల్ కూడా బ్యాన్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. సో అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పూర్తిగా నమ్మి ఎవరిని కూడా నమ్మి గుడ్డిగా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ మనం భారతదేశంలో నమ్మి పెట్టడమే ఎక్కువ బాబు అనుకుంటే అటువంటిది విదేశాల్లోకి వెళ్ళి
సరే మన స్వదేశంలో అయినప్పుడు కూడా వాళ్ళని నమ్మి మనం డబ్బులు పెట్టాలనుకుంటే మాత్రం మోసపోతే అప్పుడు ఏమవుతుందంటే మోసపోయిన తర్వాత మన ఇండియన్ లా అప్లై కాదు. ఓకే. దే షుడ్ బి సెవెరల్ పారామీటర్స్ లైక్ ఏంటంటే అక్కడ ఉండి అక్కడ అకౌంట్స్ నుంచి అక్కడ కాంట్రాక్ట్ మీద అక్కడ అగ్రిమెంట్ సైన్ చేసేసి అక్కడ లీగల్ లా ఆఫ్ పారామీటర్స్లో కనుక వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసుకొని ఉంటే కనుక అటువంటి సిచ్యుయేషన్లో దిస్ పీపుల్ విల్ నాట్ క్లెయిమ్ ఐ హ్యావ్ నో రైట్ టు ఫైల్ కేస్ ఇన్ మన ఇండియాలో. అంటే ఇండియాలో ఉండి వీళ్ళు కేసు ఫైల్ చేయడానికి అవ్వదు అసలు. అంతే కదా, మరి నువ్వు అక్కడ వేసి అక్కడ అప్లికబుల్ లా ద్వారా మీరు ఆమెతో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నా వాళ్ళ క్లాజ్ కూడా ఉంటుంది. ఎనీ జ్యుడిక్షన్ షుడ్ బి ఫైల్డ్, కేస్ షుడ్ బి ఫైల్డ్ ఇన్ యూకేనో లేదంటే కనుక అమెరికాలోనో కెనడానో ఫ్రాన్స్లోనో ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ లా ప్రకారంగానే మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఆ కోర్టు పరిధి జ్యుడిక్షన్స్ను మీరు అప్రోచ్ కావాలని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్ట్స్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పూర్తిగా చదివి విచారించాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు పూర్తిగా వీ షుడ్ హ్యావ్ ద థరో నాలెడ్జ్ ఉండాలి. లేదంటే కనుక మన లీగల్ ఎక్స్పర్ట్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరైనా పర్లే, అక్కడ లీగల్ ఎంబసీస్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ కావడమా లేదంటే కానీ ఇండియన్ అడ్వకేట్స్ని అప్రోచ్ కావడమా, ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదా. ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు పెట్టినాము పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు చేతులు కాలని కాకులు పట్టుకునే దానికంటే పోకముందు మీ తెలివి ఏమైంది. నేను ఒకటి చెప్తా, ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ కూడా చెప్తా, మోసం చేయడం తప్పు కాదు కానీ మోసపోవడం తప్పు అని చెప్తా. దేర్ ఆర్ పీపుల్ అంటే ఏంటంటే ఇంక పచ్చిగా చెప్పాలంటే దుకాణం ఓపెన్ చేసుకొని పెట్టుంటాడు, ఎవడో అవకాశం వస్తే ఎవడు పక్కగాడు దొరుకుతుంది కోసేద్దామని చెప్పేసి. ఓకే, మనం చాలాసార్లు వింటూ ఉంటాము. ఇప్పుడు మనమే ఆపర్చునిటీ ఇచ్చినట్టు కదా, ఇవాళ 20 లక్షలు వస్తున్నాయంటే ఎవడు కాదంటాడు. మోసం చేసేసి 20 లక్షలు గెయిన్ చేయాలట్లో 50-60 మంది వచ్చిండ్రు, ఆల్మోస్ట్ ఇదే 10-12 కోట్లు అయిపోయింది. నువ్వు అక్కడ పోయి డబ్బులు పెట్టిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు ఇండియాకి వచ్చేసి కుటుంబంలో ఇక్కడ బట్టలు చింపుకుంటే అయ్యే పని కాదు కదా ఇది. నువ్వు అక్కడ పోయి ఇచ్చినంతసేపు మంచిగా పైసలు ఇచ్చినావు, అన్నీ మంచిగా జరిగినాయి. ఎప్పుడైతే నీకు నష్టపోయినావు ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చేసి ఏడ్చడం లేకపోతే మీ పేరెంట్స్ ద్వారా ఒత్తిడి పెట్టించడము, ఇవన్నీ కూడా లీగల్ శాంటిటీ ఉండదు. సరే, వాస్తవం ఏందనేది మనకు పూర్తిగా తెలియదు. బట్ నిజంగానే అది ఒకవేళ జరిగిందంటే కనుక సర్టన్లీ మనం చూసుకోవాల్సింది వాళ్ళ వాట్సాప్ ట్రాన్సాక్షన్సే కానీ లేకపోతే ఈమెయిల్స్ కాన్వర్జేషన్సే కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ అమెరికన్ యూకే బ్యాంక్ అకౌంట్ పోయిందా, లేదంటే కనుక ఇండియన్ బ్యాంక్ నుంచి ఇండియన్ బ్యాంక్ వాళ్ళ అకౌంట్స్కే పోయిందా, వాళ్ళ కంపెనీస్కే పోయిందా, నిజంగా ఆ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ కంట్రీలో రిజిస్టర్ అయింది, వాళ్ళకి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మళ్ళీ దిస్ ఆల్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. అంటే సార్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఇద్దరు ఇండియాకి వచ్చారో వీళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఫైట్ చేయొచ్చు అంటారా, యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, అది చెప్తున్నా. ప్రాపర్ ప్రూఫ్స్ ఎట్లా ఉండాలంటే ఇక్కడ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ అయినట్టుగా ప్రూఫ్స్ ఉండాలి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఇండియన్స్కు వాళ్ళ అకౌంట్కు పంపించినట్టుగా ప్రూఫ్స్ ఉండాలి. అది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి అయినా ఉండాలి. లేదంటే కనుక వీళ్ళకు ఇండియాలో కాన్వర్జేషన్ జరిగింది, కాంట్రాక్ట్ ఇండియాలో జరిగింది, బట్ ఫారిన్ కంట్రీ అకౌంట్స్కు అమౌంట్ పంపించినట్టుగా ఉండాలి. సంథింగ్ అంటే మన భారతదేశంలో ఏం జరిగింది, వీళ్ళకి పరిచయం ఎట్లయింది, ఇంటరాక్షన్ ఎట్లయింది, ఏదో సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నది లేదంటే యూట్యూబ్లో వ్యూవర్షిప్స్ ఉన్నాయి, మంచిగా మాట్లాడుతున్నారు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకున్నది కాదు కదా. ఇప్పుడు మనము వెరీ రీసెంట్లీ మంగ్లీ కేసు చూసినాం, ఆమెకి ఏదో పాపులారిటీ ఉన్నది, పాటలు మంచిగా పాడుతుంది అని చెప్పేసి నమ్మి ఎంతోమంది వాళ్ళ బ్రదర్స్కు ఆరోపణ వచ్చింది, ఎంతవరకు ప్రూవ్ కాలేదు. బట్ చెప్తున్నా, అటువంటి ట్రస్ట్ బిల్డ్ చేసే చోట వాళ్ళ పాపులారిటీ ఇంపార్టెంట్ కాదు, క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. నిజంగానే వాళ్ళు క్రెడిబుల్గా మనము డబ్బులు ఇచ్చినప్పుడు నిజాయితీగా మన పని చేస్తారా, లేదంటే కనుక మనకు నిజాయితీగా సర్వీస్ రెండర్ చేస్తారా, లేదంటే మనం ఏదైతే నమ్మకంతో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామో దానికి అనుగుణంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకి మధ్యలో కాంట్రాక్ట్ ఉన్నదో 100% ఆ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేస్తారా. ఇది కూడా కదా, ఇదే కదమ్మా చూడాల్సింది. నేను అంటే దట్ ఈస్ మై ఇంటెన్షన్, లైక్ బిఫోర్ ఎనీ అమౌంట్ ఎవరికి ఇచ్చినా కూడా ఎవరికి పంపించినా కూడా 100% వాళ్ళ క్రెడిబిలిటీస్ మనం వెరిఫై చేసుకోవాలి. 20-30 లక్షలు అంటే వాళ్ళ లైఫ్ టైం మనీ. ఇప్పుడు నేను చాలా చూస్తుంటా, ఇప్పుడు వన్స్ ఐఎల్టీఎస్ రాసినా కూడా జిఆర్ఈ రాసిన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కోర్సుకు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎంఎస్ కోర్స్కి వెళ్తారు. వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఫైనాన్షియల్ క్రెడిబిలిటీస్ ఉన్నాయా లేదా, ఫస్ట్ ఐఎల్టీఎస్ క్వాలిఫై కావాలి, అయిన తర్వాత వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ మార్క్స్ ఉండాలి, దానికంటే ముందు వాళ్ళకు ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా
అనేది బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో సఫిషియెంట్ మనీ డిపాజిట్ ఉందా లేదా, అంత క్రెడిబుల్ పర్సన్సా కాదా, అసెట్స్ వెరిఫై చేసి ఇవన్నీ చూసుకొని వాళ్ళు దే విల్ కన్సిడర్, వీళ్ళ క్రెడిబిలిటీని కన్సిడర్ చేసి వీళ్ళని అబ్రాడ్ పంపిస్తూ ఉంటారు. సో అంత కష్టపడి అన్ని డబ్బులు కూడా పెట్టుకొని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి పోయి చదువుకోవడమే ఎక్కువ అన్న సిచ్యువేషన్లో ఈ పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తే వీళ్ళు అక్కడ పోయేసి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లల్లో ఎక్స్ట్రా క్రైమ్ జరుగుతున్న ప్లేసెస్లలో ఇన్వాల్వ్ అయ్యి విక్టిమ్ అయ్యేసి పేరెంట్స్ పరిస్థితి ఏంటిది, నిస్సహాయ స్థితిలో ఉంటారు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ లైఫ్ బాగలేకనే, ఇక్కడ బ్రతకలేకనే, ఇక్కడ సోర్సెస్ బాగలేకనే మ్యాక్సిమం వదిలేసి దేశం వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటిది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విక్టిమ్ అయితే ఎవరు కాపాడగలుగుతారు? సో ఫస్ట్ ఇన్స్టెన్స్లో బెటర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడు చెప్తా, మళ్ళీ చెప్తున్నా, నేరం జరగకముందు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోండి. నేరం జరిగిన తర్వాత ఈ రికవర్ అనేది ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు కోట్ల రూపాయల ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. మనం ఎన్ని కేసులు పెట్టి, ఎన్ని పోలీస్ స్టేషన్లో చుట్టి, ఎన్ని మీడియా ఛానల్ ముందు మాట్లాడితే ఏం లాభం? ఇట్ ఆల్ గోస్ ఇన్ టు ట్రాష్, అంత ట్రాష్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది విక్టిమ్స్ ఇండియాలో ఉన్నారు, కొంతమంది విక్టిమ్స్ యూకేలో ఉన్నారు. సో వీళ్ళ మీద ప్రాపర్ ప్రూఫ్స్తో ఇక్కడ ఇండియాలో ఉన్న విక్టిమ్స్ కానీ యూకేలో ఉన్న విక్టిమ్స్ కానీ లీగల్గా ప్రొసీడ్ అయితే యూకేలో ఎలాంటి చట్టపరమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది, ఇండియాలో ఎలాంటి చట్టమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది సార్? ఎనీథింగ్ ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు వాళ్ళకి యూకేలో ఉన్న వాళ్ళకి యూకేలో క్లయింట్ అయితే, మన ఇండియన్ క్లయింట్ అయినా కూడా ఒకవేళ ఇండియన్ ట్రాన్సాక్షన్స్, ఇండియన్ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినా, లేదంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీ వెళ్ళినా, లేదంటే కనుక ఇండియన్ వాట్సాప్ గ్రూప్స్ కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ కానీ, లేదంటే ఇండియన్ ఈమెయిల్ ఐడీస్, ఇండియన్ సిటిజన్ అయి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఇండియన్స్ కాబట్టి వాళ్ళ అకౌంట్స్కు ఇదర్ ఇండియన్ అకౌంట్కి వెళ్ళినా, ఫారిన్ అకౌంట్స్లోకి వెళ్ళినా కూడా అఫెన్స్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఎరోజ్ అయిందనేది అది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రాపర్ జ్యుడిషియల్ పోలీస్ జ్యుడిక్షన్ వస్తుంది, కోర్ట్ జ్యుడిక్షన్ వస్తుంది. ఈదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ క్రిమినల్ కేసు మోసం చేసినారంటే కనుక డెఫినెట్గా క్రిమినల్ కేసు మనం ఇండియాలో కూడా ఫైల్ చేసుకోవచ్చు. అండ్ లేదు మోసం చేయలేదు, వాళ్ళకున్న కాంట్రాక్ట్ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఉన్న కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటే కనుక సివిల్ రెమెడీస్ కూడా ఉంటాయి, అండ్ అమౌంట్స్ కూడా వాళ్ళ నుంచి రికవర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. క్రిమినల్ కేసు అయితే వాళ్ళకి జైలు పంపించే అవకాశాలు ఉంటాయి. వేరిన్ యూకే ప్రాసెస్, యూకేలో అట్రాక్ట్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్లో యూకే సిటిజన్ అయి ఉండి, అండ్ దాని తర్వాత వాళ్ళకి యూకే బ్యాంక్ అకౌంట్స్లో ఉండి, యూకేలో ట్రాన్సాక్షన్ అయి ఉండి, సేమ్ టైం యూకేలోనే అగ్రిమెంట్ అయి ఉండి, యూకేలో అగ్రిమెంట్ అయినప్పుడు యూకే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఏదైతే సైన్ చేసినాడో ఆ కాంట్రాక్ట్లో ఇన్ ద జ్యుడిషియల్ పర్వ్యూ ఆఫ్ యూకే పర్వ్యూలోకి వస్తుంది అని అన్నప్పుడు, ఎనీ కంట్రీ, యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, ఎనీ కంట్రీ, ఎనీ అబ్రాడ్ కంట్రీస్లో ఎక్కడైనా కూడా ఆ కాంట్రాక్ట్ అక్కడే పర్ఫామ్ చేయాలి, లీగల్ జ్యుడిక్షన్ ఇక్కడే వస్తుంది కనుక వాళ్ళు ఏమన్నా క్లాజ్ మెన్షన్ చేసుకుంటే మళ్ళీ అక్కడే వేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ థింగ్స్ అండర్ పోలీస్ వెరిఫికేషన్లో బయటికి రావాల్సి ఉన్నది. అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇట్స్ లైక్ అంటే గ్లిమ్స్ బయటకు వచ్చింది, నేరం జరిగిందని చెప్పి చెప్పుకొస్తున్నారు, చాలామంది దాని మీద మాట్లాడుకొస్తున్నారు. నిజాలు కూడా అన్నీ కూడా బయటికి రావాలి. ఒక క్రెడిబుల్ పర్సన్ని మనము సరే మీడియా ఛానల్ ద్వారా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళను ఇమీడియట్గా మనము రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు. నాకున్న ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా నాకున్న నాలెడ్జ్లో నేను చెప్తా ఉన్నాను. జరిగిన ఒఫెన్స్ ఏది, మీడియా ఛానల్స్ వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంది, దాన్ని బేస్ చేసి చెప్తా ఉన్నాను. ఎటువంటి క్రెడిబుల్ శాంటిటీ అయితే నా స్టేట్మెంట్స్ మీద తీసుకోదండి. సార్ ఇండియాలో ఉన్న విక్టిమ్స్ ఇక్కడ లీగల్గా ప్రొసీడ్ అయితే వాళ్ళని యూకే నుంచి ఇక్కడికి రప్పించే అవకాశం ఉందంటారా సార్? 100% రప్పించచ్చు. రప్పించడం కాదు, శిక్ష చేయొచ్చు, జైలు కూడా పంపొచ్చు. లుకౌట్ నోటీస్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో దిగుతారో వాళ్ళ మీద వన్స్ ఎఫ్ఐఆర్ ఉందంటే కనుక ఎయిర్పోర్ట్లోనే తీసుకుపోయేసి చక్కగా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసేసి జైలు కూర్చోబెడతారు. సార్ ఇప్పటికే దాదాపు కొన్ని వాళ్ళ యొక్క సంబంధించిన కొన్ని కంపెనీస్ని బ్యాన్ చేయడం జరిగింది అని అయితే కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మన ఇండియా గవర్నమెంట్లో కఠినంగా కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఇంతకన్నా కఠినంగా అక్కడ చట్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇందులో ప్రూవ్ అయితే వాళ్ళ కంపెనీస్ని నిజంగా బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? 100% ఉంటుందమ్మా. ఇండియన్ జ్యుడిషియరీలో వెసులుబాటు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వేరే ఫారిన్ కంట్రీ లాస్లో నాకున్న పరిజ్ఞానంలో చెప్తున్నాను, వన్స్ అఫెన్స్ ఇస్ మేడ్ అవుట్ అండ్ ప్రూవ్ చేయడం కూడా వెరీ ఈజీ అవుతుంది అండ్ సింపుల్, తొందర కూడా అయిపోతుంది. అండ్ అక్కడ అటర్నీస్ కూడా వెరీ క్విక్గా ప్రామినెంట్గానే కోర్ట్ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ జ్యుడిషియల్ ట్రయల్స్ కూడా వెరీ క్విక్గా జరుగుతూ ఉంటాయి. మనకు ఉన్నట్టుగా ల్యాగ్ కావడం కానీ లేకపోతే
డేట్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డం కానీ వేరే కంట్రీస్లో నేను చూసిన కేసెస్లో కొన్ని యూఎస్లో కొన్ని కేసెస్ నేను చూసిన ఇండియన్ సిటిజన్స్ అక్కడ మోసపోయిన వాళ్ళు లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేసుకునే వాళ్ళు కొన్ని కేసెస్ చూసినాం కదా. ఎవ్రీ మినిట్ అడ్వకేట్ ఈవెన్ మనకి ఉట్టిగా వచ్చేసి ఇక్కడ మాట్లాడి వెళ్ళి పోతారు ఇన్ఫర్మేషన్ తీసుకొని, కానీ ఎవ్రీ అడ్వకేట్ ఓవర్ ద ఫోన్ కన్సల్ట్ చేయాలన్నా కూడా సమ్ పౌండ్స్ సమ్ డాలర్స్ పే చేసి వాళ్ళ కన్సల్టెన్సీకి పే చేసేసి లీగల్ అడ్వైస్ కూడా తీసుకునే సిచ్యుయేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ ఎంతైతే స్లో ఉంటుందో బట్ ఫారిన్ కంట్రీస్లో అంత స్లోగా ఉండేది అండ్ క్విక్గా కూడా జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ హై అమౌంట్ ఆఫ్ పెనాల్టీస్ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తారు. వన్స్ అక్కడ కేసు ఫైల్ అవుతుందంటే చాలామంది ఇండియన్స్ భయపడుతూ ఉంటారు, ఒకవేళ ఏమవుతుంది కేసు అవుతుంది అంటే ఒకవేళ పెనాల్టీస్ వేసినా కూడా హ్యూజ్ అమౌంట్స్ పెనాల్టీస్ వేస్తూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి వీ షుడ్ బి అంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఏమైనా అఫెన్స్ చేయాలంటే కూడా కేర్ఫుల్గా ఉండాలి, తెలుసు తెలియక పొరపాటు జరుగుతాయి అనుకున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో సార్ ఈ నందూస్వార్ నందన ఎవరైతే ఉన్నారో ఇవి కేవలం మేమంటే కిట్టగా చేస్తున్న ఎలిగేషన్స్ మాత్రమే అని అయితే చెప్పడం జరుగుతుంది. సో నిజంగా ఇవి ఎలిగేషన్స్ మాత్రమే అయి ఉంటే ఆమె తప్పు ఎలాంటిది లేకపోతే ఆమె లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు సార్? ఎనీథింగ్ స్టార్ట్ విత్ అన్ అలిగేషన్, అంతే. అలిగేషన్తోనే ఏదైనా మొదలవుతుంది. దాని తర్వాత అఫెన్స్ మేకౌట్ అయిందా లేదా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అఫెన్స్ జరిగిందా లేదన్నది కోర్టు నిర్ధారించాలి. ఒకవేళ కోర్టు నిజంగా నేను నేరం ఏం జరగలేదు అన్నదానికి అక్విటల్ ఇచ్చిందంటే వీళ్ళు క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు, సివిల్ డిఫమేషన్ వేసుకోవచ్చు, పరువు నష్టం దావా అంటాం మనం వాడక భాషలలో. దాని మీద వేసేసి వీళ్ళ మీద కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, హెవీ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో వాళ్ళ క్రెడిబిలిటీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కదా, నిజంగానే నేరం జరిగిందా లేదా, ఓన్లీ ఆరోపణలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఒక్క వ్యక్తి వచ్చి బయటకు వచ్చేసి ఆయనకి ఏదో న్యాయం జరగలేదని చెప్పేసి మా మీద ఇటువంటి అలిగేషన్ చేస్తున్నారని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదన్నా కూడా బోత్ సైడ్స్ ఉండాలి అండ్ మెజారిటీ మేక్స్ లా. ఎక్కడైతే మెజారిటీ పీపుల్ నష్టపోయినారని కనుక అటువంటి ఇష్యూస్ అయినా బయటకు వస్తే కనుక సర్టన్లీ జస్టిస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ కదా. అట్లా ఇదర్ సైడ్ ఎటైనా కూడా ఎటు న్యాయం ఉంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఒక పరంగా మనం మాట్లాడుకుంటే నిజంగా ఇది కనుక ఈ స్కామ్ జరిగి ఉంటే బాధితులకి తిరిగి ఆ అమౌంట్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? వచ్చే అవకాశం ఉందంటే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు అవసరంతో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయొచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు, మళ్ళీ దాని తర్వాత ఇక్కడున్న ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు, వాళ్ళకున్న అక్కడున్న అసెట్స్ ఏమన్నా కూడా అటాచ్ చేయొచ్చు, కంపెనీస్ ఫ్రీజ్ చేయొచ్చు, కంపెనీలో ఉన్న అమౌంట్స్ కూడా వాళ్ళు ఫ్రీజ్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసేసి మనీ అయితే హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటమ్మ ఇప్పుడు 50 మంది డబ్బులు ఇచ్చిన అంటున్నారు, సమ్ పర్టికులర్ అకౌంట్కి ఇస్తారు కదా. 15-20 లక్షలు అంటే ఊరికే డబ్బులు క్యాష్ తీసుకుపోయి ఇవ్వరు కదా, అంటే వేరే కంట్రీస్లో అది పాసిబుల్ కాదు. ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో ఏ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా ఆ బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఒకరు మెన్షన్ చేస్తే కనుక ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసేస్తారు అట్లా. సో దట్ ఏంటంటే నిజంగానే వాళ్ళు డబ్బులు అన్యాయంగా తీసుకున్నారు, మోసం జరిగింది అని అన్నప్పుడు నిజంగా కోర్టు తీర్పిచ్చిందంటే కనుక ఎవరెవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకు రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ నాట్ ఇన్ అమెరికా, యూకే అక్కడ కాదు, ఈవెన్ మన ఇండియాలో కూడా ఇటువంటి అఫెన్సెస్ జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేస్తారు. ఎట్లయితే మనం లాస్ట్ టైం చూసాం కదా, ఇదివరకు మంగళి కేసు ఏదైతే మాట్లాడుకొస్తున్నామో అది కాకుండా నేను చేసిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నేతాజీ అని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కూడా జరిగింది. అది కూడా నేను ఒకటి కేసు కొంచెం తరుగు చేసినా కానీ విక్టిమ్స్కి జస్టిఫికేషన్ అయితే జరగలేదు. ఎప్పుడే కానీ ఒక్కటే డబ్బులు మన చేతుల నుంచి మన జేబుల నుంచి వెళ్ళిపోయినట్టే మనకి కావనుకోవాలి, అనుకుంటేనే పెట్టాలి. వీళ్ళు ఏంటంటే పిల్లలు అక్కడికి వెళ్ళి ఆశతో ఏదో సాధించాలి, ఏదో అయిపోవాలనే ఒక నమ్మకంతో వాళ్ళు డబ్బులు పెడతారు, కానీ వాళ్ళ పేరెంట్స్ స్వెట్ అండ్ బ్లడ్ కదా, వాళ్ళు రికవర్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ తీసుకునేటోడికి ఒకసారి దొంగకు అలవాటు పడ్డది, తర్వాత క్రిమినల్స్కు ఈ స్కామర్స్కు అలవాటు పడ్డ తర్వాత వానికి పెయిన్ తెలియదు, వాళ్ళకి గెయిన్స్ తెలుస్తుంది, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో, డబ్బులు ఎట్లా వస్తున్నాయో అవే దాని మీద దృష్టి పెడతారు. కానీ అవతలుడు ఎంత కష్టపడి మనకు డబ్బులు కడుతున్నాడు దాని మీద ఎవ్వరు ఆలోచించరమ్మా. వన్స్ అంటే మనీ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్లో ఒక ఫోబియాలో వెళ్ళిపోతూ ఉంటారు జనాలంతా కూడా. దట్ విల్ డెఫినెట్లీ అంటే బిఏ కర్స్ అంతే, ఇంకా ఆలోచించాలి. ఇంకా మనం ఇవన్నీ మాట్లాడుకోవద్దు కానీ బట్ వాళ్ళకు పెద్ద శాపమే అది, వీళ్ళకు పెద్ద ఇదే కదా బాధ కదా, దే విల్ విక్టిమైజ్ ఎ లాట్ అమ్మా. సార్ ఫైనల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టిస్టుల ద్వారా కానీ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు నమ్మి చాలామంది ప్రజలు మోసపోతున్నారు కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు జనాలకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీ క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంది. చాలామంది యూట్యూబర్స్, ఆర్టిస్టుల ద్వారా మోసపోతున్నారని మీరు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తామంటే మోసపోకండి అని చెప్తాను ఫస్ట్ ఇన్స్టెన్స్లో. ఎందుకంటే వాళ్ళు నమ్మొద్దని చెప్తా, నమ్మితే మోసపోతారు. అండ్ నమ్మకం, మోసం అనేది రెండు పట్టాలు లాంటి పక్క పక్కన ట్రావెల్ అవుతాయి.
సో ఎక్కడైతే నమ్మకం ఉందో అక్కడ మోసం ఉంటుంది. అలా సో డోంట్ ట్రస్ట్, డోంట్ బిలీవ్ ఎనీబడి. అది ఈ రోజులలో ఈవెన్ సొంత వాళ్ళనే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ప్రాణానికి సమానంగా భావించే స్నేహితుల్ని నమ్మే పరిస్థితులు లేవు. నమ్మిన తర్వాత నమ్మకం అనేది లేదు. ఇప్పుడు నన్ను అడిగితే నా పర్సనల్ లైఫ్ డిక్షనరీలో నమ్మకం అనేది లేదు. నమ్మకండి, నమ్మి మోసపోకండి. మోసపోయిన తర్వాత మీరు ఎంత రిపెంట్ అయినా కూడా రిపెంట్ కావడమే తప్ప రియలైజ్ అన్నది ఇంకా ఐ డోంట్ నో. బట్ నష్టం జరిగిన తర్వాత దాన్ని మాత్రం డ్యామేజ్ మాత్రం పూర్తి చేసుకోలేము. అంటే ఇలాంటి స్కామ్స్ నుంచి సామాన్య ప్రజలు బయట పడగలరా అంటారు సార్? న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉంది, వాటి పనులు అన్నీ చేసుకుంటూ పోతాయి. మన అదృష్టం బాగుండి అది మన తలరాత్రులు ఉంటే వస్తుంది. ఇంక నేను లాయర్గా చెప్పొద్దు, కానీ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ కూడా చాలా స్లో ఉంది కదమ్మా ఇప్పుడు మన భారతదేశంలో. ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు ఈరోజు నాకు ఆకలితోంది, ఒక పూట నాకు తెల్ల అన్నం తిన్నా సరిపోతుంది అన్న పరిస్థితులు నేను ఉంటాను. దాని గురించి నేను తాపత్రపడతా ఉంటాను. నువ్వు 10 సంవత్సరాలకు లేకపోతే 2 రోజులకు 4 రోజులకు మంచి బిర్యానీ వడ్డించి పెడతానంటే దట్ విల్ నాట్ సర్వ్ మై పర్పస్ కదా. నాకు ఈరోజు ఈ 25-20 లక్షలు నాకు చాలా ఇంపార్టెంట్. రేపు నేను ఎక్కడికో కోటీశ్వరుని 100 కోట్ల అధిపతిని అయిన తర్వాత 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కేసులు తేలినాయి, నాకు ఈ 15 లక్షలు 20 లక్షలు వస్తుంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. న్యాయం జస్టిఫికేషన్ అంటే ఏంటిది? మనకు ఆ టైంలో మనకు వచ్చిన రిలీఫ్ ఏంటి, ఏ విధంగా మన ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము, బయటపడ్డ ఇబ్బందిని హౌ డు వి జస్టిఫై దట్, అది ఇంపార్టెంట్. అది మనకు జస్టిఫికేషన్, రియల్ అండ్ ప్యూర్ జస్టిఫికేషన్. అది మనకు అవసరం ఉన్నప్పుడు మనం నష్టపోయిన దాన్ని పూడ్చుకోవడమే అది మన జస్టిఫికేషన్. న్యాయస్థానాలు కోట్ల అంత తొందర స్వత్వర న్యాయం ఇవ్వగలిగితేనే జస్టిఫికేషన్. మొత్తం అన్ని అవసరాలు తీరి మొత్తం ఫెడ్ ఆఫ్ అయ్యి లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత నాకు నేను పెట్టిన పైసలు వచ్చినాయి, ఇంక నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటే దట్ ఈస్ నాట్ రైట్ జస్టిఫికేషన్ ఇన్ మై వ్యూ. సార్, ఈ వీసా ఇష్యూస్ వల్ల వీళ్ళ ఏమైనా ఈ కేసు వల్ల వీళ్ళకి ఇండియాకి తెప్పించిన తర్వాత సో వీళ్ళ వీసా ఏమైనా రద్దు అయ్యే అవకాశం ఉందంటారా సార్? వీసా రద్దు కంటే కూడా వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు చాలా మట్టుకుంటాయి అమ్మా. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆఫెన్స్ మేకౌట్ అయింది అనుకోండి, శిక్ష పడిన తర్వాత వాడు జైలు పోయిన తర్వాత ఇంకేముంటుంది, ఆల్మోస్ట్ 7 years అప్ టు 7 years ఇంప్రిజన్మెంట్ ఉంది. 420 చీటింగ్లో అప్ టు 7 years దాకా ఉంటుంది. దిస్ నో డౌటింగ్. శిక్ష పడ్డ తర్వాత వేరే కంట్రీస్ కూడా వాళ్ళను మళ్ళీ అలౌ చేయాయి కదా, అన్లెస్ దే ఆర్ పర్మనెంట్ సిటిజన్స్ ఆఫ్ దోస్ కంట్రీస్. అండ్ వాళ్ళ పర్మనెంట్ సిటిజన్స్ అయినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇటువంటి పనులలో ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కారు. ఐ డోంట్ నో, మేబీ జరిగిందో జరగలేదు మన పూర్తిగా తెలియదు. ఒక ప్రొఫెషనల్గా నేను ఈ కామెంట్ చేయొద్దు. ఒకవేళ జరుగుంటే నేను చెప్పేది, ఒకవేళ జరుగుంటే కనుక షుడ్ బి కేర్ఫుల్ అని చెప్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.